గురుగారు, అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ మాటలో వివరించండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. వృశ్చిక రాశి వారికి కనుక జాతక ప్రకారంగా చూసుకుంటే అక్టోబర్ మాసం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ జీవితంలో గురు బలం అనేటటువంటిది, గురు సంచారం అనేటటువంటి సప్తమ భావంలో చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. కాబట్టి ఆర్థిక పరంగా వీళ్ళు ధనార్జన సంపాదించే అవకాశాలు, అలాగే డబ్బుని దాచుకునే ప్రయత్నాలు, లగ్జరీ లైఫ్ని అనుభవించేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తున్నాయి. అలాగే ఫ్యామిలీలో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ముగింపు చెప్పేటటువంటి అవకాశం, దాని నుంచి బయటపడేటటువంటి అవకాశాలు కూడా చాలా మట్టుకు తొలగిపోతాయి. సమస్యకు పరిష్కారం అనేటటువంటి తొలగి ఫ్యామిలీ ఇబ్బందుల నుంచి, ఫ్యామిలీ కష్టాల నుంచి కొంతవరకు బయటపడేటటువంటి అవకాశాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా పుష్కలంగా ఉన్నాయి. అలాగే వీళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ సమయాలలో గనక పెట్టుబడులు పెట్టినా కానీ, ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా కానీ చాలా ఎక్కువ డబ్బులు సంపాదించేటటువంటి అవకాశాలు కూడా వీళ్ళ జాతకంలో ఏర్పడుతూ ఉంటాయి. వీలైనంత వరకు వీళ్ళకి ఏంటి అంటే గనక నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కనుక అవి కొద్ది వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వీళ్ళకు స్వభావం ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా కష్టాల్లో ఉన్నారు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆదుకోవాలి అనే ఆలోచన ఉండడం ఒకటైతే, లేకపోయినా పరాయి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మరీ ఇస్తూ ఉంటారు. కాకపోతే అది కొంతవరకు వాళ్ళకు నష్టాన్నే కలిగిస్తుంది. కనుక అలాంటి బిహేవియర్ ఉంటే కనుక కొంచెం మార్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి విద్య పరంగా చూసుకున్నా, ఉద్యోగ పరంగా చూసుకున్నా కానీ వీళ్ళకు మంచి ఫలితాలే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే విద్య పరంగా విదేశాలకి వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేయాలని కొంతమంది అనుకుంటారు, మంచి ర్యాంకులు రావాలనుకుంటారు. అలాంటి వారికి మాసం సరైనది అంటారు. విద్యాపరంగా చూసుకున్నా కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైనా అప్లికేషన్ వీసా పెట్టుకోవడం కానీ, వీసా కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కానీ ఇప్పుడు వీసా పెట్టుకోవడం ద్వారా వాళ్ళకు తప్పకుండా వాళ్ళకు అక్కడ నుంచి మనకు మార్గాలు వచ్చే అవకాశం, అక్కడ నుంచి పిలుపు వచ్చే అవకాశాలు కూడా వీళ్ళ జాతకంలో పుష్కలంగా కనిపిస్తాయి. చాలా మంది వీసా పెట్టుకుంటారు, ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది కొన్ని రీజన్స్ వల్ల. కనుక ఇప్పుడు కనుక ఈ అక్టోబర్ మాసంలో కనుక వీసా కోసం అప్లికేషన్ పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళ యొక్క ప్రయత్నం ఫలించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే గురుబలం బాగా ఉంది కాబట్టి వీళ్ళకు గృహయోగం కానీ, వాహన యోగం కానీ పుష్కలంగా దొరుకుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి కొన్ని సమస్యల నుంచి వీళ్ళు అధిగమించేటటువంటి అవకాశాలు ఇప్పుడున్నటువంటి మాసంలో చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాకపోతే శని వీళ్ళ జాతకంలో చతుర్థంలో ఉన్నాడు కనుక అర్ధాష్టమ శని అంటాము. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొంతమంది శత్రువులు పెరిగే అవకాశం కానీ, లేదు అని అంటే కనుక ఆరోగ్యం సహకరించకపోవడం కానీ, ఏదైనా పని అనుకున్నటువంటి పని ఆలస్యం కావడం కానీ, ఇలాంటివి కొన్ని ఇబ్బందులు మాత్రం నెగిటివ్ కొన్ని ఉన్నాయి కనుక అవి కొంతవరకు చూసుకునే ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోకూడదు. అలాగే ఇతరుల విషయాల్లో మనం కలగజేసుకున్నామంటే వాళ్ళ తలనొప్పి వచ్చి మన నెత్తి మీద పడుతుంది. కనుక కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే వాళ్ళందరికీ కూడా శుభం లాభం కలుగుతుందండి. ఉద్యోగస్తులకు ఎలా ఉండిపోతుంది గురుగారు? వృత్తిపరంగా ఎదగాలని, లేకపోతే శాలరీ హైక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి మాసం ఎలా ఉండిపోతుంది? ఉద్యోగపరంగా చూసుకుంటే కనుక ఉద్యోగపరంగా లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశము, ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం. ఎందుకంటే శని బాలేడు, గురు బాగున్నాడు కాబట్టి వీళ్ళకు ట్రాన్స్ఫర్తో కూడినటువంటి ప్రమోషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగంలో జీతభత్యాలు కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. పై వాళ్ళ యొక్క మన్ననలు, పై వాళ్ళ యొక్క సపోర్టు వీళ్ళకు చాలా పుష్కలంగా కనిపిస్తుంది. దాని ద్వారా వీళ్ళు ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ అనేది పొందగలుగుతూ ఉంటారు. సంతృప్తిగా ఉండేటటువంటి అవకాశాలు కూడా చాలా మట్టుకు కనిపిస్తున్నాయి. వీలైనంత వరకు వీళ్ళకు ఆరోగ్యం అనేటటువంటి దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యం వైపు ఎక్కువగా శ్రద్ధ ఉంచితే కనుక బాగుంటేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీలైనంత వరకు వీళ్ళు దైవారాధన చేసుకోవడము, అలాగే ఇంటి పట్టున సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఇంట్లో దీపం వెలిగించుకోవడం అనేటటువంటి క్రమం తప్పకుండా చేసుకుంటే కొన్ని రకాలుగా వీళ్ళకు మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే, దైవిక బలాన్ని మనం పొందడానికి భగవంతుడు సృష్టించినటువంటి దాంట్లో కొన్ని మార్గాలు మనకు చాలా సులువుగా ఉండేటటువంటి మార్గాలు, మానవుడికి దీపారాధన చేసుకోవడం, దైవాన్ని ప్రార్థించడము, ఇవి ఉదయం మనిషి చేయవలసినటువంటి కర్తవ్యాలు. కనీసం ఇలాంటి ధర్మ మార్గాలనైనా వినియోగించుకుంటే రాబోయే విపత్తులు కానీ, గండాలు కానీ, ఆపదలు కానీ తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనం ప్రతి ఒక్క రాశి ఫలాలు ఇలాంటివి చెప్తూ ఉంటాం. ఎందుకు అనంటే గ్రహ ప్రభావం అనేటువంటి మనిషి పైన ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు తప్పకుండా గ్రహాల యొక్క ఆధిపత్యము మనిషి మీద అజమాయిషి చలాయిస్తూనే ఉంటుంది. కనుక దీని నుంచి మనం బయటపడాలి, దీని నుంచి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా వచ్చేటటువంటి అవకాశం ఉంది, దాని నుంచి బయటపడాలి అనుకుంటే ఇలాంటి దైవారాధన చేసుకోవడం ద్వారా వాళ్ళకు కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. గురుగారు, అలాగే పెట్టుబడిదారులకు ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే వీళ్ళకి మంచిది అంటారు?
వృశ్చిక రాశి వారు కనుక ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టవచ్చు, అలాగే ఐటీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టవచ్చు. ముఖ్యంగా వీళ్ళకు ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు ఏదైనా చేసుకుందాం అనుకున్నా కూడా ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా చేసుకుంటే తప్పకుండా ఫలించేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాకపోతే పనులు అనేటటువంటి కాస్త ఆలస్యం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఏదైనా బిజినెస్ పెట్టాలి అని అనుకున్నాము, ఒక రోజులో కావాల్సినటువంటి పని 2-3 రోజులు కూడా పొడిగించేటటువంటి లక్షణాలు వాతావరణం అలాగే నేచర్ అనేటటువంటిది ఈ రకంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే గురు బాగున్నప్పటికీ శని బాగాలేదు కాబట్టి జాతకంలో అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వీళ్ళకి కొన్ని మానసిక ఒత్తిడులు, శారీరక ఇబ్బందులు లేదా ప్రెషరింగ్ చాలా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచించడం అనేవి ఎక్కువగా చేస్తుంటారు. అవి కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రంగాలలో నేను చెప్పినటువంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ చేస్తే కనుక చాలా అభివృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుందండి. ఈ మాసంలో ఈ రాశి వారికి వివాహ సంబంధాల ప్రయత్నాలు అది ఫలించే అవకాశం ఉందంటారా ఈ రాశి వారికి? తప్పకుండా సప్తమ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది లాభదాయకమైనటువంటి కళత్ర స్థానం కాబట్టి 100% ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్లకు వివాహ యోగం అనేటువంటి 100% ఉంది. కాబట్టి వివాహ యోగం అనేటటువంటి కళ్యాణ గడియలు వాళ్ళకి దగ్గరలోనే ఉన్నాయి కనుక ప్రయత్నపూర్వకంగా కనుక చేసుకున్నట్టయితే తప్పకుండా మీరు అన్నట్టుగా వివాహం అనేటటువంటి కుదిరేటటువంటి అవకాశము వాళ్ళ జాతకంలో ఏర్పడుతుందండి. ఆర్థికంగా బలపడడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు? చాలామంది ఎప్పటి నుంచో మేము ఏదైనా పనులు మొదలుపెట్టి జరగట్లేదని అనుకుంటూ ఉంటారు. అయితే ఆర్థిక పరంగా అనేది అనుకుంటే కనుక గురువు బాగున్నప్పటికీ కూడా ఇప్పుడు ఏమవుతుంది అంటే కొంతమందికి డబ్బులు సంపాదిస్తారు, చేతిలో నిలవడం అనేటటువంటిది చాలా కష్టమైపోతూ ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, డబ్బులు నిలవాలి అని అంటే కనుక వీళ్ళు లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. చాలామంది డబ్బులు సంపాదించాలని కాదు, కానీ అది ఇలా సంపాదిస్తాం, నెలంతా కష్టపడితే నెలాఖరికి మనకు కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బు ఏమవుతుంది, ఒక 2-3 రోజుల్లో మళ్ళీ కంటికి కనిపించదు సంపాదించేంత. అంటే నెలంతా 30 రోజులు కష్టపడింది 2-3 రోజుల్లో కంటికి కనుమరుగైపోయి మనకు మళ్ళీ రూపాయి అర్థించేటటువంటి ఎవరి దగ్గరైనా మళ్ళీ చేజాపేటటువంటి పరిస్థితులు వస్తాయి తప్ప మళ్ళీ మన దగ్గర నిలువు. కనుక డబ్బు నిలవడానికి కొన్ని రకాలైన ప్రయత్నాలు మానవ ప్రయత్నంగా చేసుకుంటూ దైవ సహకారాన్ని పొందడం అనేది ఒక పద్ధతిగా ఉంటుంది. కనుక లక్ష్మీదేవిని ఆరాధిస్తే కనుక తప్పకుండా డబ్బు నిలిచేటటువంటి అవకాశం వీళ్ళ జాతకంలో ఏర్పడుతుందండి. గురుగారు, వృశ్చిక రాశి వారి మాసంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి, డబ్బులు ఆర్థిక పరంగా నిలవడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి వాళ్ళ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని సూర్యోదయంకు పూర్వమే నిద్రలేచి చక్కగా కాలకృత్యాలను చేసుకొని 6 నుంచి 7 గంటల మధ్య కాలంలో ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా వాళ్ళకు లక్ష్మీ కటాక్షంతో పాటు ఆరోగ్యానుగ్రహం కూడా కలుగుతుంది. కనుక ఆ మంత్రం నేను ఇప్పుడు చెప్తాను, వీలైతే రాసుకొని దాన్ని ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కాలంలో చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ మంత్రం ఏంటంటే గనక ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అనేటటువంటి మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఉదయకాలం చదువుకోండి. వీలైతే గనక ఆ మంత్రం మీకు శ్రీ సూక్తంలో కనిపిస్తుంది. మీకు పుస్తకం ఉంటే కనుక పుస్తకంలో చూసుకోండి, లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. కాబట్టి ఈ మంత్రం చదువుకోండి. లేదు అంత పెద్ద మంత్రం మాతో కాదు అని అంటే గనక అమ్మవారికి సంబంధించినటువంటి నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్నైనా చదువుకోండి, వాళ్ళకి శుభం లాభం కలుగుతుందండి. అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.